అని తన తండ్రి అనడం కరెక్ట్ కాదన్న క్రాంతి. ఆయన ప్రకటన ఆయన అభిమానులకు కూడా నచ్చలేదని వ్యాఖ్య. ముద్రగడను జగన్ వాడుకుని వదిలేస్తారన్న క్రాంతి. నమ్మకం విశ్వాసం గ్యారంటీగా మారింది మోడీ. రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ ట్యాక్స్, దీనికి రసీదులుండవు, ఓన్లీ క్యాష్. ఢిల్లీకి చారానా, రేవంత్కు బారానా. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. లోక్సభ ఎన్నికల కోసం స్పెషల్ మేనిఫెస్టో విడుదల. ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సహా మరెన్నో తీసుకొస్తామని వెల్లడి. కేంద్రంలో ఏర్పడే తమ ప్రభుత్వం ద్వారా హామీలు నెరవేరుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఎక్కడివి ఆ నోట్ల కట్టలు? రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినవేనా? మరి అధికారులకు సమాచారం ఇచ్చారా? పోలీస్ అని స్టిక్కర్లు ఎందుకు అతికించారు? కంటైనర్లలో 2,000 కోట్ల రూపాయలు తరలింపుపై సర్వత్రా అనుమానాలు. ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి? సీఎం జగన్ పై మరోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత. గాడిద గుడ్డు కాదు, మీకు పాము గుడ్డు గుర్తుకు రావాలని రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు. చార్లెస్ శోభరాజ్ కంటే పెద్ద మోసగాడు, తమ్ముడిపై కేసినేని సంచలన ఆరోపణలు. కాపు నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు. వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ను తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. 2014లో ప్రజలకు తనపై ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసంగా మారిందని, 2024 నాటికి ఆ విశ్వాసం కాస్త గ్యారంటీగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. 10 ఏళ్ల పాలనా అనుభవంతో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో తనకు స్పష్టంగా తెలిసిందన్నారు. గ్యారంటీలు ఇవ్వాలంటే పెద్ద తపస్సు చేయాలని, మాట్లాడిన ప్రతి మాట గ్యారంటీగా ఉండాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ప్రధాని మోడీ కుండబద్దలు కుట్టారు. అవినీతిలో పథకాలు ఇస్తే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్కు గోల్డ్ మెడల్, గత బీఆర్ఎస్ సర్కార్కు సిల్వర్ మెడల్ వస్తాయన్నారు. తనను పెద్దన్న అని రేవంత్ రెడ్డి పిలిస్తే సంతోషిస్తానని, పెద్దల నుంచి చిన్నవాళ్ళు నేర్చుకోవాలి. తరచూ పెద్దన్న అని వెంట పెడితే కుదరదు అన్నారు. ప్రభుత్వమే, పర్సనలే అని మోడీ తేల్చి చెప్పారు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలనేది తమ సిద్ధాంతమని, తమతో ఎవరు కలిసి వచ్చినా రాకున్నా తాము ప్రాంతీయ రాజకీయాల ఆకాంక్షలకు విలువ ఇస్తామన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లను తీసుకురాబోమని, రద్దు చేయమని, ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయబోను అని మోడీ తెలిపారు. బిల్డర్ల నుంచి ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, దీనికి రసీదులు, చెక్కులు ఉండవని, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని పేర్కొన్నారు. స్క్వేర్ ఫీట్కు 68 రూపాయలు తీసుకుంటున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. 3.5 నెలల తరువాత కన్స్ట్రక్షన్ అనుమతులు ఇస్తూ హైదరాబాద్ను సెటిల్మెంట్లకు బ్రాండ్గా మార్చారని మండిపడ్డారు. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు.
దీంతో కంపెనీలు రావడానికే భయపడుతున్నారని అన్నారు. గతంలో కేటీఆర్ ఫ్లోర్ లెక్కన తీసుకుంటే రేవంత్ నగదు తీసుకుంటున్నారన్నారు. వసూలు చేస్తున్న దాంట్లో చారానా ఢిల్లీకి పంపి భారానా రేవంత్ తన దగ్గర పెట్టుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్కు మేఘా కృష్ణారెడ్డికి మధ్య ఉన్న సంబంధాలు, కాళేశ్వరం అవినీతిని మొత్తం బయటకు తీస్తానని ఏలేటి స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ ఉదయం గాంధీ భవన్లో మేనిఫెస్టోను ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి అందరూ కలిసి విడుదల చేశారు. అనంతరం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ గొంతుకల ఆలోచన మేరకు మేనిఫెస్టో అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే 23 అంశాలపై దృష్టి సారిస్తోందన్నారు. వాటినే మేనిఫెస్టోలో చేర్చామన్నారు. విభజన చట్టంలో హామీలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ విశ్వవిద్యాలయం లాంటి అంశాలు పూర్తి చేస్తామన్నారు. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో అని తెలిపారు. నూతన ఎయిర్పోర్ట్, కొత్త రైల్వే లైన్ మనుగూరుకి, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వైద్య పరిశోధనా సంస్థ ఏర్పాటు, ఆంధ్రలో విలీనమైన 5 గ్రామాలు వెనక్కి తెలంగాణలో కలుపుతామన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం చేసింది బీఆర్ఎస్ అన్నారు. దాన్ని అధిగమించి 4 హామీలు అమలు చేశామన్నారు. 4 కంటైనర్లలో 2000 కోట్ల రూపాయల తరలింపుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని గజలాపురం వద్ద జాతీయ రహదారిపై 2000 కోట్ల రూపాయల నగదుతో కూడిన 4 కంటైనర్లను పోలీసులు గురువారం పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకుల నుంచి హైదరాబాద్లోని ఆర్బీఐకి నోట్ల కట్టలు వెళుతుంటే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి కదా, మరి ఇచ్చారా? అలా సమాచారం ఇచ్చి ఉంటే తనిఖీలు చేయాల్సిన అవసరం పోలీసులకు వచ్చి ఉండేదా? కంటైనర్లకు పోలీస్ అని స్టిక్కర్లు ఎందుకు వేసుకున్నారు? అంత పెద్ద మొత్తాన్ని తరలిస్తున్నప్పుడు స్థానిక పోలీసు అధికారుల నుంచి రక్షణ ఏర్పాట్లు ఎందుకని కోరలేదు? రక్షణ కోసం వాహనాల వెంబడి సెక్యూరిటీ సిబ్బందిని కానీ రక్షక దళం వారిని కానీ ఎందుకని ఏర్పాటు చేసుకోలేదు? ఇలాంటి ఏర్పాట్లు ఏమీ లేకుండానే కంటైనర్లలో అంత పెద్ద మొత్తం తరలించడం వెనుక అధికార వైసీపీ నేతల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకసారి కంటైనర్లు పట్టుబడినప్పుడు అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండానే వదిలేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందని, కట్టుకథలు చెప్పి ఉండవచ్చునని జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈరోజు పామిడి మండలంలోని గజరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు 4 కంటైనర్లు వరుసగా రావడం జరిగింది. ఈ 4 కంటైనర్లు పోలీస్ స్టిక్కరింగ్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాము. చెక్ చేస్తున్న సందర్భంలో ఈ ఒక్కొక్క వెహికల్లో 500 కోట్లు, 4 వెహికల్స్ కలిపి సుమారుగా 2000 కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు, ఎఫ్ఎస్టీ టీంకి ఇన్ఫామ్ చేశాము. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సార్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి more than 10 lakhs ఉండడం వల్ల ఈ అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 500 కోట్ల రూపాయలు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి 500 కోట్ల రూపాయలు, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇవి కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తేలింది. సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లన్నీ, బిల్స్ అన్నీ ఉండడం వల్ల వాటిని అన్నింటినీ కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేసి ఈ అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజల సొంత ఆస్తుల పట్ట, పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజల భూములు ఏమైనా జగన్ తాత కొనిచ్చాడా, లేకుంటే ఆయనేమన్నా వారసుడా అని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు, తామిద్దరం సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ పట్టా, పాసు పుస్తకాలపై మా ఫోటోలు వేసుకున్నామా అని అక్కడ ఉన్న ప్రజలను చంద్రబాబు అడిగారు.
ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని హక్కుదారు చేతికి వాటి జెరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి అని మండిపడ్డారు. అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి అంటూ దుయ్యపట్టారు. ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉండటం చాలా ప్రమాదకరమని చెప్పారు. ప్రజలు ఇది గ్రహించాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఒక విషయం అడుగుతున్నా, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎప్పుడైనా మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నావా అని అడుగుతున్నా, వేసుకున్నావా అని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా? ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు, దీనిపైన పట్టాదారి పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో? మీ ఇంటి పెద్దనా ఆయన? మీ తండ్రికి వారసుడా ఆయన? మీ తాతకు వారసుడా ఆయన? మీకు రోషం రాదా? మీకు కోపం రాదా? మీకు వస్తే చెప్పండి, ఖబర్దార్ జగన్ జాగ్రత్తగా ఉండమని అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు, శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి, ముందు సమాధానం చెప్పు, ఆస్తి నాదా మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా. తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది, కొత్త చట్టం చేస్తున్నాడు, జగన్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు, అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను, డూప్లికేట్ కాపీలు, ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. నేను ఒకటే చెప్తున్నా, ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి, మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. గాడిద గుడ్డు కాదు, మీకు పాము గుడ్డు గుర్తుకు రావాలని రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతుందన్నారు. ఎలాగైనా గెలవాలనే వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంతలా దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని అన్నారు. అనుకూల వ్యతిరేక వర్గాలను ఏర్పాటు చేసి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పినప్పటికీ కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి మోడీనే స్వయంగా చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పదే పదే రిజర్వేషన్ల విషయం ముందు వేస్తున్నాడన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారని తెలిపారు. ఫేక్ వీడియోలు సృష్టించిన వారిని బీజేపీ విడిచిపెట్టదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్నారు. విజయవాడ లోక్సభ బరిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బరిలోకి దిగుతుండగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన తమ్ముడు కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. గతంలోనే అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం జరిగిన ఎన్నికల సమయంలో అది తారాస్థాయికి చేరుకుంది. చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేశినేని నాని. గతంలో కేశినేని చిన్ని కారు నెంబర్లు 5555, నావి 7777. కానీ నేను ఎంపీ అయ్యాక తాను కూడా కారు నెంబర్లు 7777 వాడాడు. అంతేకాదు రియల్ ఎస్టేట్ దందాల కోసం వందల స్టిక్కర్లు కార్లకు వేసి వాడాడు. నేను నా స్టిక్కర్ ఫేక్వి తయారు చేసి వాడుతుంటే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. అపర కుబేరుడు అంటాడు. ఇలా మోసాలు చేయడం ఏంటి? కేశినేని చిన్ని లాంటి వ్యక్తులు ఎంపీ లేదా ఎమ్మెల్యే అయితే సమాజం పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.